హలో కృష్ణారెడ్డి సార్. హలో మిస్టర్, వాట్ ఈస్ యువర్ నేమ్? కోటేశ్వరరావు. ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమ్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలంటే ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఇప్పుడు కానీ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్లో ఏం చూసి వెళ్ళాలి? ఓకే, ఒక స్పోకెన్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇది మంచిది అని మనం ఎలా తెలుసుకోవాలి? అందులో మనం జాయిన్ అవుతే ఇంగ్లీష్ వస్తుందా రాదా, ఒకవేళ వచ్చినా ఎంత ఫ్లూయెన్సీతో మనం మాట్లాడతాము అనే క్వశ్చన్లు మనకు ఉండొచ్చు. సో మంచి ఇన్స్టిట్యూట్ని ఎంచుకునే దానికి కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. ఆ ఇన్స్టిట్యూట్ని మనం ముందు టెస్ట్ చేయాలి. అక్కడ ఉన్న ట్రైనర్స్ ఎవరో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఒక ఇన్స్టిట్యూట్లోకి, ఒక స్పోకెన్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలంటే నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే, నీకు అక్కడ టీచ్ చేసే ట్రైనర్ ఎవరు. ఓకే, ఆ ట్రైనరు ఆ ఇన్స్టిట్యూట్ ఇద్దరిది ఒకటే అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నా ఇన్స్టిట్యూట్ ఫౌండర్ నేనే, అందులో ట్రైనర్ నేనే. ఎందుకు చెప్తున్నానంటే, ఇన్స్టిట్యూట్ ఫౌండరు, ఇన్స్టిట్యూట్ ట్రైనర్ ఇద్దరు ఒకటే అయినప్పుడు సో అతనికి ఉన్న క్రెడిబిలిటీ అతను నాశనం చేసుకోవాలనుకోడు. కాబట్టి అతను ఏం చేస్తాడంటే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. సిన్సియర్గా ఉంటాడు, సిన్సియర్గా టీచ్ చేస్తాడు, డెడికేషన్తో టీచ్ చేస్తాడు. తద్వారా మీకు ఇంగ్లీష్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ట్రైనర్ ఒకరు, ఇన్స్టిట్యూట్ ఫౌండరు ఒకరైతే ఒక్కోసారి దే కాంప్రమైజ్ ఇన్ సిన్సియారిటీ ఆఫ్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందులో కాంప్రమైజ్ అవుతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, మీ నాన్నగారు వ్యవసాయం చేస్తారా? మా నాన్న చేస్తారు. ఇప్పుడు మా నాన్న పొలంలోకి వెళ్ళి పొలం పని చేసేది వేరు, మా నాన్న ఫర్ ఎగ్జాంపుల్ నీకే ఒక 500 ఇచ్చి పొలం పని చేయటం వేరు. ఇప్పుడు మా నాన్న పొలంలో చేస్తే బాగా చేస్తాడు, చేస్తాడు బాగా. నీకు 500 కూలిస్తే నువ్వు చేస్తావా? మా నాన్న అంత బాగా చేయలేవు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ట్రైనరు, ఫౌండరు, ఇన్స్టిట్యూట్ ఒక్కరే అయినప్పుడు మీకు ఖచ్చితంగా నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే సరిగా నేర్పించకపోతే అతని ఇన్స్టిట్యూట్ దెబ్బతినిద్ది, అతనికి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఆ జాగ్రత్తతో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇన్స్టిట్యూట్ ట్రైనరు, ఫౌండర్ ఇద్దరు ఒకటే ఉండాలి. రెండో జాగ్రత్త ఏంటంటే, ట్రైనర్కి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్లో కనుక ఉంటే అతనికి మంచిగా నేర్పించగలడు. నువ్వు ఒక ఫ్రెషర్ దగ్గరికి వెళ్తే అంతగా మీకు ట్రైనింగ్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఫ్రెషర్ అప్పుడే వస్తాడు నేర్చుకొని, అప్పుడే మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తాడు. కాబట్టి సో స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనే ఐడియా అతనికి అంత పెద్దగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గత 6-7 సంవత్సరాల నుంచి ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ఒక ఫ్రెషర్కి ఉండదు. అర్థమవుతుందా? అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు 10th క్లాస్ కంప్లీటా? 10th క్లాస్ కంప్లీట్. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, 10th క్లాస్ ఎలా ఉంటుందని 9th క్లాస్ వాళ్ళకి తెలియదు. తెలియదు. నీకు తెలుస్తుంది, తెలుసు. నీ సీనియర్ తెలుస్తుంది, Yes. నీ సూపర్ సీనియర్కి ఇంకా బాగా తెలుస్తుంది. సేమ్ కెన్ అప్లై హియర్ ఆల్సో. సో ఒక ట్రైనర్కి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఎంత చూసుకుంటావు? 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లోకి నువ్వు వెళ్ళొచ్చు. ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే, ఫౌండరు, ట్రైనర్ ఇద్దరు ఒకటే ఉండాలి. సెకండ్ జాగ్రత్త నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే, అతనికి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మూడో జాగ్రత్త కూడా చెప్తాను. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు స్పోకెన్ ఇంగ్లీష్, ఇది విషయం అందరికీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళావు. ఎప్పుడైనా కానీ నీకు ఇంగ్లీష్ రావాలంటే మీ టీచర్ ఎక్కువ మాట్లాడితే వస్తుందా, నువ్వు మాట్లాడితే వస్తుందా? నేను ఎక్కువ మాట్లాడితే వస్తుంది కదా. సో చాలా ఇన్స్టిట్యూట్లో జరిగేది ఏంటంటే, ట్రైనరే ఎక్కువ మాట్లాడతాడు, టీచరే ఎక్కువ మాట్లాడతారు. మనం క్లాస్ రూమ్లోకి వెళ్తే ఎక్కువ మాట్లాడేది ఎవరు? టీచరే కదా. టీచర్. స్టూడెంట్స్ చాలా తక్కువ మాట్లాడతారు. సో టీచర్ ఎక్కువ మాట్లాడితే టీచర్కే వస్తుంది ఇంగ్లీష్, ట్రైనర్ ఎక్కువ మాట్లాడితే ట్రైనర్కే వస్తుంది ఇంగ్లీష్. ఎప్పుడైతే స్టూడెంట్ మాట్లాడతాడో అప్పుడు స్టూడెంట్కి వస్తుంది. సో మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు ఏం చూసుకోవాలంటే, నీకు ఎంత సమయం ఇస్తున్నారు ఇంగ్లీష్లో మాట్లాడటానికి? 5 నిమిషాలా, 10 నిమిషాలా, అరగంట? నీకు మినిమం 10 నిమిషాలన్నా ఒక ఇన్స్టిట్యూట్ కేటాయించాలి. రోజు నువ్వు 10 నిమిషాలు ఆ ఇన్స్టిట్యూట్లో ఉండి మాట్లాడితే నీకు ఇంగ్లీష్ వస్తుంది. అలా కాకుండా ట్రైనర్కి ఏదో తన పాటికి తను చెప్పుకుంటూ పోతున్నాడు, నీ చేత ఇంగ్లీష్ మాట్లాడించలేదంటే అలాంటి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవద్దు. దానివల్ల నీకు ఇంగ్లీష్ రాదు. అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా నీకు ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే నువ్వు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడితే నీకు ఇంగ్లీష్ వస్తుంది, ట్రైనర్ మాట్లాడితే ట్రైనర్కి వస్తుంది. సో దట్స్ ఇట్. అలాగే ఫోర్త్ జాగ్రత్త కూడా నోట్ చూసుకో. అదేంటంటే, ఇప్పుడు చాలా ఆన్లైన్ మార్కెట్స్ వచ్చాయి.
మీరు చూస్తే స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి రోజుకొక యాడ్ వస్తుంది మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇస్తున్నారు. మీకు వాట్సాప్ ఉంటే చాలు, మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే చాలు, మేము నేర్పిస్తాం ఇంగ్లీష్ అంటున్నారు. సో ఓకే, వాళ్ళు నేర్పించవచ్చు, బాగానే ఉంటుంది. కానీ కోర్స్ డ్యూరేషన్కి సంబంధించి లిమిటెడ్ టైంలోనే ఉండాలి. మహా అంటే 60 రోజులు, అంతకు మించి అంటే 90 రోజులు. అంతకు మించి వాడు ఇచ్చినా కూడా మీరు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే, నువ్వు 60 రోజుల్లో కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకోకుండా సంవత్సరాలు తరబడి ఇంగ్లీష్కే స్పెండ్ చేస్తే జాబ్ ఎప్పుడు తెచ్చుకుంటావు, స్కిల్ ఎప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు నీకు ఇంగ్లీష్ వస్తుంది? సో ఒక లిమిటెడ్ టైం, నువ్వు ఇంగ్లీష్ నిజంగా నేర్చుకోవాలంటే డైలీ 2 hours స్పెండ్ చేస్తే వితిన్ 60 daysలో నీకు వస్తుంది. రోజుకి 2 గంటలు, 60 రోజుల్లో నీకు ఇంగ్లీష్ వస్తుంది. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఎలా ఉంటాయంటే, మీకు 60 రోజులు ట్రైనింగ్ ఇస్తాము, మీకు వ్యాలిడిటీ మాత్రం సంవత్సరం ఉంటుంది, 12 నెలలు వ్యాలిడిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నువ్వే ఒక వ్యక్తికి వడ్డీకి ₹1,00,000 ఇచ్చావు, ఇంట్రెస్ట్ ₹2, రూపాయన్నర అనుకో. అతను ఏమంటాడు, నువ్వు ఉండి వడ్డీ ఎంతైనా పని లేదు, వడ్డీ ఎంతైనా నేను కడతాను, నాకు మటుకు ₹1,00,000 కావాలి. అలాంటి వాడు నీకు డబ్బులు ఇస్తాడు చివరికి? వడ్డీ ఎంతైనా పర్లేదు, నాకు ₹1,00,000 కావాలి. అలాంటి వాడికి అర్థం కాదు. మళ్ళీ చెప్తా ఉంటాడు, వడ్డీ ఎంతైనా పర్లేదు, నాకు ₹1,00,000 కావాలి అన్నాడు. అలాంటోడు నీ వడ్డీ నీ అసలు తిరిగిస్తాడా? అసలు వడ్డీ ₹10 వడ్డీ అయినా పర్లేదు, ₹100 వడ్డీ అయినా పర్లేదు, ఇవ్వడు కదా. ఎవడైతే వడ్డీ బార్గెన్ చేస్తాడో వాడు నీకు సంవత్సరం అయిపోయిన తర్వాత వడ్డీతో సహా అసలు కూడా ఇస్తాడు. సేమ్ ఇన్స్టిట్యూట్స్ కూడా అంతే. ఎవరైతే 2 నెలలు 3 నెలలు కోర్సు కంప్లీట్ చేస్తారో అలాంటి ఇన్స్టిట్యూటే నీకు ఇంగ్లీష్ నేర్పిస్తుంది. 3 నెలలు కోర్స్ ఇచ్చి నీకు 6 నెలలు వ్యాలిడిటీ, 2 నెలలు కోర్స్ ఇచ్చి నీకు సంవత్సరం వ్యాలిడిటీ అంటే నువ్వు సంవత్సరం పాటు వెళ్ళగలవా ఇన్స్టిట్యూట్కి? వ్యాలిడిటీ 12 నెలలు ఇచ్చినా కూడా 12 నెలలు వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఏదో 3 నెలలో 2 నెలల్లో నువ్వు టైం పెట్టుకొని వెళ్ళాలి. సో ఒక లిమిట్ టైం పెట్టుకొని ఒక లిమిటెడ్ టైంలోనే నువ్వు స్పోకెన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. సో కాబట్టి 4th జాగ్రత్త ఏంటంటే, కోర్స్ విత్ లిమిటెడ్ టైం, నాట్ మోర్ దెన్ 60 days. అలాగే 5th జాగ్రత్త ఏంటంటే మీరు తీసుకోవాల్సింది, 5th ప్రికాషన్ దట్ యు నీడ్ టు టేక్ టు చూస్ ది బెస్ట్ స్పోకెన్ ఇన్స్టిట్యూట్. అదేంటంటే, ఆ ఇన్స్టిట్యూట్ ట్రైనర్తో డెమో పెట్టించుకో. సార్ నాకు ఒక డెమో ఇవ్వండి, నేను ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నేను చూసుకొని అంతా బాగుంటే ఖచ్చితంగా మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాను అని అడగాలి నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో టాపిక్స్ ఏమన్నా ఒకటి చెప్పు. టాపిక్స్ ఇవన్నీ లెటర్స్ కానీ, గ్రామర్కి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? గ్రామర్కి సంబంధించి వాయిసెస్, ఇంకా నౌను, ప్రనౌను, టెన్సెస్. సో ఇలా చాలా V1 V2 ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి కదా. అందులో ఏదో ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగు. అతను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో జాగ్రత్తగా విను. మంచిగా అనిపిస్తే అప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు. ఓకేనా? ఓకే. లాస్ట్ 2 ప్రికాషన్స్ దట్ యు నీడ్ టు టేక్ బిఫోర్ యూ జాయిన్ ఎనీ ఇన్స్టిట్యూట్. ఇంకోటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. నీకు సిన్సియర్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఉంటేనే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు, లేకపోతే జాయిన్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10th క్లాస్ కంప్లీట్ అయింది, ఇంటర్మీడియట్ ఖచ్చితంగా కష్టపడి చదువుతాను, ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటానంటే నువ్వు బిగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వు. నువ్వు చదవకుండా ఊరికే కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటే మీ నాన్న ఫీజు ఎంత కడితే అంత వేస్ట్. అవునా కదా? మీ నాన్న ఫీజు ఎంత కడితే అంత వేస్ట్. కాబట్టి ఫీజు వేస్ట్ అవుతుంది, టైము వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతాయి, 3 వేస్ట్ అవుతాయి. మీకు కనుక సిన్సియారిటీ లేకపోతే ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకుంటాను, రోజు క్లాస్కి వెళ్తాను, రోజు అసైన్మెంట్ చేస్తాను, రోజు స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తాను అనే సిన్సియారిటీ మీకు లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే సిన్సియారిటీ లేకుండా, డెడికేషన్ లేకుండా, ఫోకస్ లేకుండా మీరు ఏమీ నేర్చుకోలేరు. అది ఇంగ్లీషే కాదు, ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా మీరు నేర్చుకోలేరు. కాబట్టి మీరు సిన్సియర్గా ఉన్నారా లేదా అని చూసుకొని అప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతుంది, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. అలాగే ఈ జాగ్రత్త కూడా పాటించండి. సో ఆన్లైన్ మార్కెట్లో మీకు ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్స్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైనా కావచ్చు, అది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా మీకు వీలైన సమయంలో కోచింగ్ తీసుకోండి, మీకు వీలైన సమయంలో మీరు క్లాసెస్ వినండి, మీరు ట్రైన్ చేసుకోండి అని చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అలా మనకొద్దు. ఒక ఫ్లెక్సిబుల్ టైం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 5 to 6 వస్తావా క్లాస్కి, 6 to 7 వస్తావా, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, ఒక పర్ఫెక్ట్ ఫిక్స్డ్ టైం తీసుకో.
ఆ ఫిక్స్డ్ టైం తీసుకొని నువ్వు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే నీకు రెగ్యులారిటీ ఉంటుంది. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్ ఉంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 8:30. 8:30. ఈరోజు 8:30కి వెళ్ళి రేపు 9:30కి వెళ్ళి ఎల్లుండి 10:30కి వెళ్తే నీకేమైనా వస్తుందా? ఏం రాదు. ఏం రాదు. అదే ప్రతిరోజు 8:30కి వెళ్తే వస్తుంది. దానివల్ల డిసిప్లిన్ వస్తుంది. ప్రతిరోజు 8:30 అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, ప్రతిరోజు 8:30 అంటే ప్రేయర్, ప్రతిరోజు 8:30 అంటే కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలని మనందరికి గుర్తుంటుంది. సో కాబట్టి ఫ్లెక్సిబుల్ టైంకి కాకుండా డెడికేటెడ్ టైం, ఫిక్స్డ్ టైంకి నువ్వు వెళ్తే నీకు బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త కూడా చూసుకోండి. ఎనీ టైం అంటే అసలు వెళ్ళొద్దు, ఫిక్స్డ్ టైంకే వెళ్ళండి. ఓకే, స్టూడెంట్స్కి ఇది ముఖ్యంగా నేను చెప్పేది. స్టూడెంట్స్ ఎవరున్నా కూడా మీరు ఫిక్స్డ్ టైంనే యాప్ట్ చేసుకోండి. ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఛాయిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీని, నాకు టైం సెట్ అవ్వదు. ఒక్కోసారి నాకు 8:30 to 9:30 ఖాళీ ఉండొచ్చు, ఒక్కోసారి ఈవినింగ్ 4:30 to 5:30 ఖాళీ ఉండొచ్చు. సో వాళ్ళు ఈ కోర్సెస్ తీసుకోవచ్చు, కానీ స్టూడెంట్స్ మాత్రం ఫిక్స్డ్ టైమే తీసుకోండి. సో ఈ జాగ్రత్తలు నువ్వు పాటించినట్లయితే ఖచ్చితంగా నువ్వు మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతావు, నీకు ఇంగ్లీష్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడతావో ఆటోమేటిక్గా ఫ్యూచర్లో కూడా నీకు మంచి జాబ్స్ వస్తాయి. విన్నారు కదా ఈ జాగ్రత్తలన్నీ, ఈ చూసి మంచి ఇన్స్టిట్యూట్ ఎన్నుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.